నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరాంతం సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాం, ఎన్నో ఆశలతో సంవత్సరాన్ని మొదలు పెట్టుంటాం. ఇక చివరంకానికి వచ్చేసాం. డిసెంబర్ మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారితో మాట్లాడబోతున్నాం. దానికన్నా ముందు ఈ డిసెంబర్లో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఎవరికి మంచి జరగబోతుంది అని మాట్లాడి ఆ తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. గ్రహస్థితులు చెప్పండి. డిసెంబర్ మాసానికి ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది, అలా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనకి డిసెంబర్ వచ్చేసింది కదా, ఇయర్ ఎండ్ కూడా అయిపోయింది. అంటే తొందరగా అయిపోయింది చాలా. అదే ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా బాగుండాలని కోరుకుంటూ ఫస్ట్ మనం గోచార ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎందుకంటే డిసెంబర్ రాశి ఫలితాలు మనం మాట్లాడుకోబోతున్నాం కదా ఇప్పుడు. సో ఫస్ట్ జూపిటర్, గురు మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిక్. ఆయనేమో రిట్రోగ్రేడ్లోనే ఉన్నారు, ఇంకా వృషభంలోనే ఉన్నారు. శని ఏమో డైరెక్ట్ అయ్యారు, ఆయనేమో కుంభంలో ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనం, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. సన్ మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే అందరికీ మేజరే కదా, ఇప్పుడు సన్ లేకపోతే ఏమి చేయలేము. సో సన్, సూర్యుడు మనకి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ ధనుసుకి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మార్స్ ఏమో 7th డిసెంబర్ రిట్రోగ్రేడ్కి వెళ్తున్నారు, ఎక్కడ మనకి కర్కాటకంలోనే. అలాగే 2nd డిసెంబర్ ఏమో మనకి శుక్రుడేమో మనకి మకరంలోకి వెళ్తున్నారు అనమాట. ఇదే నెల మళ్ళీ ఆయన కుంభంలో కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ 24లో మారడం అనేది జరుగుతోంది. ఇవే జనరల్గా ఉన్న స్థితిగతులు. ఇంకోటి ఏంటంటే మనం మేజర్ ప్లానెట్ మనం మర్చిపోతున్నాము, మెర్కురీ. మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఆయన ఎక్కడున్నారు, ఆయన వృచ్చికంలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏమో కంబషన్లో ఉన్నారంటే సన్తో కూడి ఉన్నారు కనుక. సో అది కూడా ఏంటంటే చాలా మటుకు మనం చూసామంటే ఖర్చులు చాలా ఎక్కువ అవ్వడం కానీ, సడన్ ఖర్చులు రావడం కానీ, ఎందుకో దూబరా ఖర్చులు రావడం కానీ, అలాగే బిజినెసెస్లో లాస్ రావడం కానీ, లేకపోతే చేసే పనిలోనే కొంత విరామం అంటాం, కొంత లీవ్ తీసుకుని రావడం కానీ, లేకపోతే చురుగ్గా పని చేయలేకపోవడం కానీ అనుకుందాం. సో ఇవన్నీ జరగడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరల్గానే. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే మన జాతక రీత్యా చెప్తాం. ఇది ఏంటంటే మన రాశి రీత్యా చెప్తున్నాం. అది ఒకే ఒక గ్రహం తీసుకున్నా అంటే ఏంటంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అని మనం తీసుకుని, ఏ స్టార్లో ఉంటే తీసుకుంటాము. సో రాశి పట్టే మాట్లాడుకుంటున్నాం, రాశి ఫలితాలే మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతకం పరిశీలించుకుంటే ఇంకా మంచిది ఎవరికైనా. అంటే స్పెసిఫిక్గా మనం రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం, అని ఏం వేసుకోవాలి, లేకపోతే జాతిరత్నాలు వేసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా పరిహారం చేయాలా, లేకపోతే ఎన్ని రోజులు చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం చెప్పండి. డిసెంబర్ మాసం తులారాశి వాళ్ళకి కూడా మనం ఫస్ట్ మాట్లాడుకునేది ఎప్పుడు ఖర్చే మాట్లాడుకుంటున్నాము. ఖర్చు అండ్ ఆల్సో కెరియర్, ఇవి రెండు కూడా కొంతవరకు ఏంటంటే ప్రాబ్లమాటిక్గానే ఉంటాయి. అంటే ఏంటి, ఖర్చు అధికంగా ఉంటుంది. కెరియర్లో ఏంటంటే ముందుకెళ్ళే కొంచెం కంపిస్తుంది అనమాట. అంటే ఏంటి, నేను తొందరగా దూసుకెళ్ళిపోదాం అనే వాళ్ళందరికీ కొంతవరకు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మనం చూసామంటే 2nd లార్డ్ కూడా డెబిలిటేషన్లో ఉన్నాడు. అంటే ఏంటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది కొంచెం తగ్గి ఉంది అని చెప్పాలన్నమాట. అంటే ఖర్చు అనేది అధికమే కదా, అంటే సేవింగ్స్ లేవు. సో సేవింగ్స్ చేసుకుందాం, సేవింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరికీ కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి కదా, ఇంకా తప్పదు. అలాగే ఏంటంటే సన్ కూడా ఉన్నాడు కూడానే, అంటే 2nd హౌస్లో మెర్కురీతో పాటు సన్ కూడా ఉన్నాడు. మెర్కురీ ఏమో కంబస్ట్ అయి ఉన్నాడు. అంటే ఏంటి, 11th లార్డ్ కూడా ఉన్నాడు అనమాట. 11th లార్డ్ ఉన్నప్పటికీను, 2nd హౌస్లో ఉన్నప్పటికీను తప్పక వీళ్ళకి డబ్బు వస్తుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏంటి, వీళ్ళకి ఈ సూచన ఎందుకు ఇస్తున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది మంచిది. దిస్ ఇస్ ద మంత్ టు డూ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో ఏమైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, లేకపోతే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ నెల కొంచెం బాగుంటుంది. ఎందుకంటే జూపిటర్ రిట్రోగ్రేషన్లో ఉన్నారు, అంటే వెనక్కి తిరిగి చూస్తుందంటే కొంతవరకు శుభకార్యం అంటే మంచి సూచనలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ నెక్స్ట్ మంత్ ఇంకా చాలా బాగుంటుంది వీళ్ళకి అని చెప్పుకోవాలి, ఎందుకంటే రిట్రోగ్రేషన్లో ఉన్నారు. అలాగే మనం చూసామంటే శని ఓన్ హౌస్లో ఉన్నారు, అండ్ 5th హౌస్, అండ్ ఇట్స్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. అంటే ఏంటి, కుంభంలో ఉన్నారు కనుక తప్పక అది కూడా చాలా మంచి సూచన. అంటే లక్ అనేది ఫేవర్ అవుతుంది. నువ్వు ఎంత శ్రమ పడితే అంత ఫలితాన్ని శని భగవానుడు ఇస్తాడు. తప్పక
ఈ నెల అంతా శ్రమ అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది, అలాగే ఖర్చు అనేది కనిపిస్తోంది. మనం మాట్లాడుకునేది 30 రోజులకే కనుక, సో నెక్స్ట్ మంత్ ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ రాశికి అధిపతి ఏంటంటే 4వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అటు ఖర్చు ఉంటుంది, అటు కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఏంటంటే మన కంఫర్ట్ లెవెల్కి అట్లాగే ఏంటంటే మనం కావాలన్న వస్తువులు కొనుక్కోవడం కానీ, లేకపోతే కొంచెం ఆనందించడం కానీ, కొనుక్కుని బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయడం కానీ, దానికి ఖర్చు పెట్టాలి కదా మరి. ఇవన్నీ జరుగుతాయి తప్పనివి. 2 డిసెంబర్ తర్వాత మళ్ళీ 28 డిసెంబర్ తర్వాత మనకి ఇక్కడికి వెళ్తున్నారు, 5th కూడా వెళ్తున్నారు. సో పిల్లల మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. తప్పక పై చదువులకి బయటకు వెళ్ళాలని వాళ్ళకి ఈ నెలంతా మంచి సూచనలే. అలాగే గవర్నమెంట్ రంగంలో అంటే దాంట్లోకి చదువుకోవాలి, దాంట్లో వెళ్ళాలి, గవర్నమెంట్ జాబ్ కావాలి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో తప్పక దానికి శ్రమ ఉంటుంది. ఇదే టైంకి వాళ్ళు రాసారంటే కూడా రిజల్ట్స్ బాగుంటాయి. అంటే చదవందే ఏమి రాదు, శ్రమపడిందే ఏమి రాదు కనుక తప్పక శ్రమపడండి. ఈ నెలలో మీకు ఎగ్జామ్స్ ఏమైనా ఉండి లేకపోతే ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే కనుక తప్పక మంచి సూచనలే కనిపిస్తున్నాయి, బాగుంటుందనే చెప్పాలన్నమాట. అండ్ నేను అన్నట్టు 3rd హౌస్కి వెళ్ళినప్పుడు, సన్ 3rd హౌస్ అంటే ఏంటంటే 11th లార్డ్ 3rd హౌస్కి ట్రాన్సిట్ చేస్తున్నప్పుడు తప్పక స్పెక్యులేషన్లో కానీ, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న తప్పక చాలా బాగుంటుంది, లాభాలు అనేవి వస్తాయి. అలాగే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి బిజినెస్ అన్న వాళ్ళందరికీ మంచి సూచనలే కనిపిస్తున్నాయి. తప్పక స్టార్ట్ చేస్తారు, అదే దిశగా నడుస్తారు. బాగానే ఉంది తులా రాశి వాళ్ళకి బాగుంది. ఎందుకంటే జూపిటర్ రిట్రోగ్రేషన్ లో ఉన్నారు కనుక 6th లార్డ్ రిట్రోగ్రేషన్, మళ్ళీ ఏంటంటే 8th లో పడ్డారు. సో ప్రాపర్టీస్ కొనే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇంట్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. 12th కేతు ఉన్నారు కదా మరి. సో తప్పక తిరగడం జరుగుతుంది, అండ్ ద సేమ్ టైం ఖర్చు జరుగుతుంది, అంటే అందరితో కలవడం జరుగుతుంది. మంచి ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని చెప్పిన ఎత్తు తగ్గులు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకనే ఇంత వివరణ ఇవ్వవలసి వస్తుంది. తప్పక వీళ్ళు కూడా పరిహారం చేసుకోవాలి. బుధుడికి అంటే ఏంటంటే మనం బేసిక్గా ఫస్ట్ బుధుడికి చేయాలన్నమాట. అంటే ఏంటి, విష్ణు సహస్రనామం నిత్యం చదువుకోవడం మంచిది. అలాగే ఏంటంటే గణపతికి ఎప్పటికైనా, నేను గణపతికి ఎందుకు చెప్తున్నానంటే కేతు ఎప్పటికైనా ఇబ్బంది పెడతాడు 2 విషయాల్లో. ఒకటి ఫైనాన్స్, ఇంకోటి ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. ఇవి 2 బాగుంటే గానీ మనకేంటి యాంగ్జైటీ లెవెల్స్ అనేవి తగ్గవు. ఇవి 2 బాగుండాలి. ఇవి 2 బాగుండడానికి మనం ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే గణపతికి నిత్యం పూజ చేయండి. ఏదైనా మనం పూజ చేసినప్పుడు గణపతికి ఫస్ట్ పూజ చేస్తాం, అంటే పసుపు విఘ్నేశ్వరుని కూడా పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాం. తప్పక గణపతికి పూజ చేయండి. అలాగే ఏంటంటే ఈ నెల అంతా, డిసెంబర్ నెల అంతా లక్ష్మీ గణపతి పూజలు, హోమాలు, అలాగే ఏంటంటే స్తోత్రాలు చదువుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అందరికీ కావాల్సింది స్థిరలక్ష్మి కావాలి. స్థిరలక్ష్మి అంటే మనకి హెల్త్ కావాలి, అలాగే వెల్త్ కావాలి. సో 2 ఉండాలి అంటే కంటిన్యూగా చేసుకోవడం అనేది మంచిది అన్నమాట. రైట్. సో అదండి, తులారాశి వారికి బాగుంది, మాసం అంతా బాగుంది. మీరు కూల్గా ఉండవచ్చు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అవి కూడా జాతకాలను పరిశీలించుకొని ఒకసారి చూసుకుంటే చాలా బాగుంటుంది. ఏదేమైనప్పటికీ డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గర జాతకాలు పరిశీలించుకోవాలి అనుకున్నవారు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరి తులారాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.